హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మన రెసిపీ వచ్చి ఉలవకట్టండి. ఇది వచ్చి నాకు మా అత్తమ్మ నేర్పించింది. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. ఇది చేయడానికి కూడా ఎంత సమయం పట్టదు, చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ అయితే పోపులో అయితే మనం పచ్చివాసన పోయే వరకు ఏం చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంగో ఇలా దంచేసి వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించేసుకోవాలండి. ఆ తర్వాత మనకి ఎంత అయితే చింతపండు రసం పడుతుందో అలా తీసేసుకొని వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా అది పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించేసుకోవాలి. ఇది నెలకి కనీసం 1-2 సార్లైనా తీసుకోవడం చాలా మంచిదండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి ఎక్కువ ఎవరికైతే బరువు తగ్గాలనుకుంటారో వాళ్ళు చాలా తేలిగ్గా తగ్గుతారండి. నెక్స్ట్ వచ్చి ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. ఇందులో ప్రోటీన్స్ అనేవి చాలా దృఢంగా ఉంటాయి, చాలా మంచిది. ఉలవలు లేనోళ్ళు కూడా ఇలాగా పిండి బయట కొట్టుల్లో అమ్ముతారు. అవి తెచ్చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట అయితే కనుక పురుగులు పట్టేసి పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో మాత్రమే ఉంటుంది ఆ పిండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు ఇలా తీసుకొని వాడుకోండి, ప్రాబ్లం ఉండదు. అందులో సరిపోయినట్టు కొంచెం పిండి తీసుకొని వాటర్లో కలిపేసుకొని మరుగుతుంది కదండి చారు, అందులో ఇది వేసేసుకొని కొంచెం సాల్ట్ చూసుకోండి. అది వేసుకొని కలుపుకున్న తర్వాత సరిపోతే అవసరం లేదు, సరిపోకపోతే వేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇవి తినడం చాలా మంచిదండి హెల్త్కి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకోండి సేమ్ నేను చూపిస్తున్నాను కదా, ఈ కండిషన్లో ఉంటే కనుక బాగా వచ్చినట్టు.